రీసెంట్ టైమ్‌లో ఇలాంటి ఏఐ వీడియోస్ అయితే చాలా ట్రెండింగ్‌లో ఉంది. సింపుల్‌గా ట్రై చేద్దాం. పెద్ద కష్టం లేకుండా మీకు ఈజీగా అర్థమైపోతది. అది ఫాలో చేయండి. నేను చెప్పేది సరిపోతది. ఓకేనా? ఫస్ట్ నేను మీకు చెప్పాల్సిందేందంటే నచ్చితే లైక్ చేసి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేయాల్సిందేందంటే ఒక 3 ప్రాంప్ట్ ఇస్తాను. ఒకవేళ మీరు వీడియో క్లిప్పే యాడ్ చేద్దామని అనుకుంటే స్టార్టింగ్ పోర్షన్ అయితే వీడియో క్లిప్ తీసుకోండి. నో ప్రాబ్లమ్. లేదు మీరు మొత్తం ఫోటోతోటి వీడియో ట్రై చేద్దామంటే అది కూడా నేను చెప్తాను. ఏందంటే ఫస్ట్ ఇప్పుడు కొన్ని విషయాలు చెప్పాలి కదా మీకు. ఓకే. ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా నేను చాట్‌జీపీటీ ఓపెన్ చేసిన. ఓపెన్ చేసిన తర్వాత నేను ఒక ఫోటో అప్‌లోడ్ చేసిన. ఒక పర్సన్ ఫోటో యాడ్ చేసి ఒక ప్రాంప్ట్ ఇచ్చాను. ఆ ప్రాంప్ట్ ఇస్తే నాకు ఆ ఫోటో ఎలా జనరేట్ చేసి ఇచ్చిందంటే సెల్ఫీ తీస్తున్నట్టు ఒక ఫోటో అయితే జనరేట్ చేసి ఇచ్చింది. ఒక నిమిషం కొంచెం లోడింగ్ అవుతుందది. ఓకే. చూడండి ఈ ఫోటో. సంథింగ్ ఈ ఫోటో అయితే జనరేట్ చేసి ఇచ్చింది. లేకపోతే మీ నార్మల్ ఫోటో ఇలా ఉన్నా నో ప్రాబ్లమ్. ఓకేనా? ఈ ఫోటో జనరేట్ చేసిన తర్వాత ఇదే ఫోటో కింద నేను ఇంకో ప్రాంప్ట్ ఇస్తే నాకు ఇలా సేమ్ అదే పొజిషన్‌లో కానీ అంటే సేమ్ అదే ప్లేస్‌లో పొజిషన్ మాత్రం చేంజ్ అయితే ఉంటది. కొంచెం నిలబడిన ఫోటో. కానీ ఇందులో మాత్రం సెల్ఫీ పోజ్ అయితే ఉంటది. ఇందులో నిలబడిన పోజ్. ఈ 2 ఫోటోస్ అయితే తీసుకున్న. ఈ 2 ప్రాంప్ట్. ఓకేనా? అండ్ మూడో ప్రాంప్ట్ ఏందంటే వీడియో క్రియేట్ చేయనీకి. వీడియో క్రియేట్ చేయనీకే మీకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మీరు చాట్‌జీపీటీ కాదు. జెమినీ ఏఐ యూజ్ చేసుకోవచ్చు. లేకపోతే ఫ్లో అనే ఒక సైడ్ అయితే ఉంటది. అదైనా యూజ్ చేయండి. నేను జెమినీ ఏఐలో యూజ్ చేయలేదు నేను. ఫ్లో అనే ఒక యాప్‌లో అయితే యూజ్ చేసిన. ఈ ఫ్లో యాప్ మీకు ప్లే స్టోర్‌లో దొరుకుతుంది. ఇన్‌స్టాల్ చేసుకోండి. ఇన్‌స్టాల్ చేసిన తర్వాత లాగిన్ అవ్వండి. ఇక్కడ మీకు కొన్ని క్రెడిట్స్ అయితే కావాలి. ఓకే. ఈ క్రెడిట్స్ మాక్సిమం కొత్త ఈమెయిల్ తోటి మీరు లాగిన్ అయితే 50 క్రెడిట్స్ అయితే మంచిగా వస్తది. 50 క్రెడిట్‌లో మన వీడియో మొత్తం అయిపోతది. ఒక 3 వీడియోస్ అయితే 100% అవుతది. మనకు కావాల్సింది ఓన్లీ 2 వీడియోసే కాబట్టి ఒక న్యూ ఈమెయిల్ అయితే యూజ్ చేయండి. నేను చాలా ఈమెయిల్స్ ఉన్నాయి కాబట్టి నా దగ్గర ఒక 3, 4 ఉన్నాయి. అందులో ఒకటి తీసుకున్నా నేను. ఓకే. అంతే మీరు అమౌంట్ పెట్టాల్సిన అవసరం కూడా లేదు కాబట్టి అది ఫాలో అవ్వండి. ఓకేనా? దాని తర్వాత ఇక్కడ న్యూ తీసుకుందాం. న్యూ అని ఉంది కదా! అందులోకెళ్ళండి. ఓకే. కెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు ఫస్ట్ చేయాల్సిన వర్క్ ఏందంటే చెప్తాను. ఒక్క నిమిషం లోడింగ్ అవుతుంది. ఇప్పుడు మనకు ఇమేజ్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంది. ఇమేజ్‌లోకెళ్ళి ఇక్కడ వీడియో సెలెక్ట్ చేద్దాం. అండ్ ఇక్కడ 9:16 అండ్ ఇంకోటి 10 సెకండ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత మనం కింద ప్లస్ సెకండ్ మీడియాలో ప్లస్ సెకండ్ సెలెక్ట్ చేసి ఇమేజ్‌లోకెళ్ళి ఇప్పుడు మీరు ఒకవేళ వీడియో క్లిప్పు తోటి అంటే స్టార్టింగ్ పోర్షన్ వీడియో క్లిప్ ట్రై చేద్దామని అనుకుంటే ఒక స్క్రీన్ షాట్ కావాలి మనకు. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా ఎలా అంటే ఇప్పుడు ఒక నిమిషం చెప్తాను. అలర్ట్ మోషన్ యాప్ ఓపెన్ చేస్తా. మీకు ఒక ఐడియా కోసం చెప్తాను. ఒక నిమిషం. ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా ఒక వీడియో చేస్తున్నాం మనం. ఒక వీడియో క్లిప్ యాడ్ చేస్తున్నాం. ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా ఈ వీడియో క్లిప్ ఉంది. ఈ వీడియో క్లిప్ యాడ్ చేసిన తర్వాత ఇలా నాకు ఈ పోర్షన్‌లో అయితే మనకు కావాలి. ఈ ఫోటోని మనకు స్క్రీన్ షాట్ కావాలి కాబట్టి పైన షేర్ ఐకాన్‌లోకెళ్ళి అలర్ట్ మోషన్‌లో ఇలా ఉంటది. మీరు క్యాప్‌కట్‌లో ఉంటే స్క్రీన్ షాటే తీసుకోండి. ఇక్కడ కరెంట్ ఫేమ్ యాజ్ అని ఉంటది. ఇది సేవ్ చేసుకున్నాను నేను. ఓకే. ఇలా మీరు వీడియో క్లిప్ స్టార్టింగ్ పోర్షన్ వీడియో క్లిప్ యాడ్ చేద్దామని అనుకుంటే మీకు ఒక ప్లాన్ ఉంటే ఓకే. అదైతే మీరు చూసుకోండి. తర్వాత నేను ఏం చేస్తానంటే నేను వీడియో క్లిప్ అయితే ఏం చేయడం లేదు. నేను ఏఐ ఫోటోసే యూజ్ చేద్దామని అనుకుంటున్నా కాబట్టి ఫస్ట్ నేను ఒక సెల్ఫీ ఫోటో తీసుకుంటున్నా. అండ్ సెకండ్ ఏందంటే నిలబడిన ఫోటో 2 ఫోటోస్ అయితే తీసుకుంటున్నా. 2 ఫోటోస్ అయితే యాడ్ చేసినా కొంచెం లోడింగ్ అవుతుంది. కొంచెం వెయిట్ చేయండి. ఓకే. దాని తర్వాత ఓకే. ఇక్కడ 2 ఫోటోస్ అయితే యాడ్ అయిపోయింది. మనకు యాడ్ చేసిన 2 ఫోటోస్. అండ్ దాని తర్వాత ఒక ప్రాంప్ట్ చెప్పాను కదా! ప్రాంప్ట్ అనేది కింద ఉంటది. చూసుకోండి. ప్రాంప్ట్ 1, ప్రాంప్ట్ 2, ప్రాంప్ట్ 3 అది ఉంటది. కన్‌ఫ్యూజ్ అవ్వకుండా డిస్క్రిప్షన్‌లో ఉంటది. ఫస్ట్ అయితే వీడియో ప్రాంప్ట్ ఇచ్చాను. ఇది సెండ్ చేస్తున్నా. సెండ్ చేస్తే నాకు మంచి వీడియో అయితే నాకు ఇలాంటి వీడియో జనరేట్ చేసి ఇస్తది. ఆ వీడియో కూడా చూపిస్తాను. ఇదే వీడియో. ఫస్ట్ సెల్ఫీ ఫోటో తర్వాత ఇలా. ఓకే. ఇలాంటి ఫోటో అయితే వీడియో క్లిప్ అయితే అయిపోతది మనకు. తర్వాత ఏం చేయాలంటే ఇప్పుడు నేను చేస్తలేను. ఎందుకంటే నా దాంట్లో క్రెడిట్ అయిపోయింది కాబట్టి కాదది మళ్ళీ. ఓకే. మీరు ట్రై చేయండి. దాని తర్వాత మళ్ళీ న్యూ తీసుకున్నా. ఫస్ట్ అయితే ఒక వీడియో జనరేట్ చేశారు కదా! ఇప్పుడు మనకు సెకండ్ వీడియో కోసం కూడా ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఓకే. సేమ్ కింద ప్లస్ సెకండ్ ఇమేజ్‌లోకెళ్ళాను. కెళ్ళిన తర్వాత ఇప్పుడు నేను ఇంకో ఇమేజ్ అంటే నిలబడిన ఒక ఇమేజ్ మాత్రమే యాడ్ చేయండి. దాని తర్వాత ఇక్కడ ఇమేజ్ ఆప్షన్‌లోకెళ్ళి సేమ్ ఇంతకుముందు చెప్పిన సెట్టింగ్సే వీడియో సెలెక్ట్ చేసుకోవడం 16:9 10 సెకండ్. ఓకే. దాని తర్వాత కొంచెం లోడింగ్ అవుతుంది. వెయిట్ చేద్దాం. ఓకే. ఓకే. ఒక్క నిమిషం. లోడింగ్ అయిన తర్వాత ఆ ప్రాంప్ట్ ఓకే అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ సేమ్ ప్రాంప్ట్‌ని మళ్ళీ పెట్టండి. పెడితే ఈ వీడియోలో మాత్రం మనకు గర్ల్ వీడియో ఆటోమేటిక్‌గా వచ్చేస్తది. ఓకే. అది చూసుకోండి. తర్వాత నేను గర్ల్ వీడియో కూడా ఇక్కడ ఉంది కాబట్టి అది యాడ్ చేస్తా. చూడండి ఇది గర్ల్ వీడియో. ఫస్ట్ బాయ్ వీడియో ఉంటది. అంటే సెల్ఫీ వీడియో ఉంటది. తర్వాత ఇంకో వీడియో. ఇందులో గర్ల్ ఆటోమేటిక్‌గా ఉంటది. ఓకేనా? ప్రాంప్ట్ మాత్రం 2 సార్లు సేమ్ ప్రాంప్ట్ అయితే యూజ్ చేయండి. ఇప్పుడు నాకు దీనికి తగ్గట్టు నేను మ్యూజిక్ అయితే ఇక్కడ నుంచి యాడ్ చేస్తాను. నా దగ్గర ఒక మ్యూజిక్ ఉంది.
నువ్వు లేక నేను లేను అనే ఒక మూవీ నుంచి ఒక మ్యూజిక్ తీసుకుంటున్నా. దాన్ని కరెక్ట్‌గా తగ్గట్టు నేను కొంచెం మ్యాచింగ్ అయితే తీసుకుంటా. నాకు మ్యాచింగ్ ఉంటేనే కదా చాలా మంచిగుంటది. మీకు నచ్చిన మ్యూజిక్ అయినా ట్రై చేసుకోవచ్చు. దానికి తగ్గట్టు యాడ్ చేసుకోండి. ఇంతే చూసుకోండి. ఇంకా స్లో మోషన్ చేయాలంటే ఇక్కడ మీరు ఈజీగా స్లో మోషన్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి. ఇక్కడ నుంచి మీరు ఈజీగా మనకు నచ్చినట్టు స్లో మోషన్ చేసుకోవచ్చు. అంతే, దాని తర్వాత ఎక్స్‌పోర్ట్ చేసుకోవచ్చు. మీరు క్యాప్‌కట్‌లో అయినా సేమ్ ప్రాసెస్ ట్రై చేయండి. దానికి తగ్గట్టు ఎక్స్ట్రా పార్ట్ అయితే ఇక్కడ నుంచి కట్ చేస్తున్న మ్యూజిక్. అంతే, ఎక్స్‌పోర్ట్ చేసుకుంటా. ఇక్కడ షేర్ ఐకాన్‌లోకెళ్ళి ఎక్స్‌పోర్ట్ చేస్తున్నా. ఇంకేమైనా డౌట్ ఉంటే వీడియో కింద కామెంట్ చేయండి. లేకపోతే జెమినీ ఏఐలో అయినా ట్రై చేసుకోవచ్చు. జెమినీ ఏఐలో కూడా రోజుకి 3 వీడియోస్ ఫ్రీ ఉంటది కాబట్టి ట్రై చేయండి. జై హింద్.